యూనియన్ బ్యాంక్ మేనేజర్ 4.5 లక్షల అదనపు వసూలు చేశారంటూ పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కేపీపాలెం గ్రామానికి చెందిన దీవెన డ్వాక్రా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నర్సాపురం ఆర్డీఓ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పేరుపాలెం యూనియన్ బ్యాంకులో తమ సంఘం పేరుతో 20 లక్షల రుణం తీసుకొని ఆ మొత్తాన్ని పూర్తిగా బ్యాంకుకు చెల్లించినప్పటికీ అప్పటి బ్యాంకు మేనేజర్ అదనంగా 4.20 లక్షలు వసూలు చేశారనే ఆవేదన వ్యక్తం చేశారు. ఆ మొత్తాన్ని తమకు తిరిగి ఇప్పించడంతో పాటు తమ సంఘానికి సంబంధించిన రుణ వ్యవహారాన్ని న్యాయంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. బ్యాంకులో లోన్ తీసుకున్నామండి. 20 లక్షలు తీసుకున్నామండి. మేము 20 లక్షలు తీసుకున్నాక సగంలోనండి మేము వెళ్తే సిసిఎల్ లోన్ కొడతాను మీకు అన్నాడు. మాకు వద్దు అన్నామండి. మేము వద్దంటే సరే మేము మాకు తెలియకోకుండా 16 లక్షలు లోను కొట్టేశాడండి. అతను కొట్టేసి మేము వెళ్ళాక మేము లోన్ తీసుకున్నామండి. మేము లోన్ పూర్తి అయిపోయాక మేము అప్పుకి వెళ్ళామండి. అప్పుకి వెళ్తే అతను ఏమన్నాడంటే 20 లక్షలు రాశాడండి. రాతాక 20 లక్షలు రాసేసి సీఎన్ అన్నాడు. పొదుపు ఎంత ఉందో చూడండి అన్నదండి సీఎ. చూడండినప్పటికి 90,000 ఉందాలకే మేము లోన్ ఏమన్నా 10 లక్షలు ఇస్తాను అన్నట్టు. 10 లక్షలు ఇస్తామేంటి, మాకు 20 లక్షలు కావాలని అడిగితే 20 లక్షలు రాదు, మీకు పొదుపు తక్కువ ఉన్నదే, మీరు 1,10,000 కట్టండి, కట్టాక అప్పుడు నేను ఇస్తాను, ఈ మధ్య రకంగా వెళ్ళిపోతున్నాను, నేను మాకు రిటైర్డ్ ఇంకొక దిక్కు వెళ్ళిపోతున్నాను, మీకు అలాగైతే ఈ 4 రోజుల్లో కట్టుకోండి, లేకపోతే ఈ 3 నెలల్లో కట్టుకోండి, 3 నెలలు కట్టుకుంటే నేను 15 లక్షలు ఇస్తాను, 20 లక్షలు కూడా ఇవ్వమన్నారండి. ఈ డ్వాక్రా సంఘాల్లో డ్వాక్రా గ్రూపుల్లో అవినీతి అనేది నిరంతరం ఎక్కడ చోట జరుగుతూనే ఉంది. ఈ మధ్యకాలంలో కేపీపాలెం ఎడ్లవారి మెరక దీవెన గ్రూపు డ్వాక్రా గ్రూప్ వాళ్ళు పేరుపాలెం యూనియన్ బ్యాంకులో గతంలో 20 లక్షలు అప్పు తీసుకున్నారు. మొత్తం పూర్తిగా జమ చేసిన తర్వాత ఆ మేనేజర్ ఇంకా కట్టాలని చెప్పి అదనంగా 6 నెలలు కట్టించుకున్నాడు. అంటే 3 లక్షలు అదనంగా కట్టించుకున్నాడు. రెండోది 3 లక్షలతో పాటు 1,20,000 రూపాయలు పొదుపులో వీళ్ళకి తెలియకోకుండా పొదుపులో నుంచి తీసుకున్నాడు. మొత్తం 4,20,000 రూపాయలు తీసుకున్నాడు. అప్పుడు ఇలాగా స్టేట్మెంట్ ఇవ్వమంటే వీళ్ళు అడిగితే స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదంట. తర్వాత మేము వెళ్ళి అడిగితే స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో చూస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చినాయి. అటు వెలుగు ఆఫీస్కి వెళ్ళి సీసీని అడిగితే సీసీ కూడా సరిగ్గా స్పందించలేదు. గ్రూప్ దగ్గరకు వచ్చి మీటింగ్ పెడతా అన్నాడు. తర్వాత గ్రూప్ దగ్గరికి సీసీ వచ్చారు. అక్కడ కూడా ఏళ్ళకి సమాధానం చెప్పడం మానేసి వేరే గ్రూప్ వాళ్ళ మీద కేకలేసి